ఒక 2-3 సంవత్సరాలు డాన్స్ నేర్చుకోవడం, మళ్ళీ వాళ్ళు ఇమ్మీడియట్గా గురువుల కింద మారిపోవడం, అంటే మిడిమిడి జ్ఞానంతో. మంచిగా నేర్పించాలంటే కరెక్ట్ అయిన గురువుని మట్టుగా ఎంచుకోవాలండి. అది మా పిల్లలు మంచి చదువుకునే టైంలో ఈ డాన్సుల్లో పెడితే వాళ్ళు చదువు పోతుంది అనే ఒక అపోహ తల్లిదండ్రుల్లో ఉందండి. ఏప్రిల్ 29 అంతర్జాతీయ నృత్య దినోత్సవం. వివిధ నృత్య రీతులు కలగలిపి నృత్యం యొక్క ప్రాముఖ్యతను తెలిపే పండగ ఈ అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ నృత్య శిక్షకులు, శివశ్రీ నృత్య కళానికేతన్ వ్యవస్థాపకులు, గిన్నిస్ బుక్ రికార్డ్ హోల్డర్, రిపబ్లిక్ డే సందర్భంగా భారత రాష్ట్రపతి, భారత ప్రధానమంత్రుల ముందు తమ శిష్య బృందంచే నృత్య ప్రదర్శనలు ఇచ్చిన నాట్యాచార్యులు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికా, ఖత్తర్, నేపాల్, భూటాన్ వంటి దేశాల్లో కూడా తన ప్రదర్శనలు ఇచ్చి సిక్కోలు ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన నాట్య గురువులు, 23 జాతీయ పురస్కారాలు, 11 బంగారు పతకాలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉగాది పురస్కారాన్ని పొందిన నృత్య కళాకారులు డాక్టర్ రఘుపాత్రుని శ్రీకాంత్ మనతో ఉన్నారు. వారు ఈ స్థాయికి రావటానికి ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నారు, ఎంత కష్టపడ్డారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. ఈరోజు అంతర్జాతీయ నృత్య దినోత్సవం కదా, ఈ దినాన్ని పురస్కరించుకుని మీ నృత్య ప్రస్థానం ఎలా ప్రారంభమైంది, దీనికి ఎవరు ప్రోత్సహించారు, మీకు ఎవరి ఇన్స్పిరేషన్తో మీరు ఈ రంగంలోకి వచ్చారు, ఎప్పటి నుంచి మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చారు, మొదలైన విశేషాలు మా జీవన్ టీవీ ప్రేక్షకులకి తెలియజేస్తారా? తప్పకుండా అండి. ముందుగా జీవన్ టీవీ ప్రేక్షకులకు అంతర్జాతీయ నృత్య దినోత్సవ శుభాకాంక్షలు. నా నాట్య ప్రస్థానం గురించి నేను మీకు చెప్తున్నా. నాకు మొట్టమొదటిగా శ్రీకాకుళంలో ప్రముఖ గురువు కేఎస్ఎస్ మౌంటింగ్ గారు నా మొట్టమొదటి గురువు. నాకు ఇన్స్పిరేషన్గా నిలిచిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళు నృత్యం చూసి నేను కూడా ఎలాగైనా నేర్చుకోవాలనే ఒక తపనతో ఫస్ట్ మా అక్క ఉషారాణి మౌంటింగ్ మాస్టర్ గారి దగ్గర నృత్యాభ్యాసంకి వెళ్ళింది. తనతో పాటు నేను వెళ్ళేవాడిని. కొన్నాళ్ళకు అక్క క్లాసెస్ మానేయడం జరిగింది. కానీ నాకు ఉన్న ఇంట్రెస్ట్తో ఇంకా నేను కంటిన్యూ చేయడం మొదలుపెట్టాను. నన్ను అంటే యాక్చువల్గా మా అక్క అక్కడ డాన్స్ చేస్తుంటే నేను కిటికీలో చూస్తూ అడుగులు వేస్తుండేవాడిని. అది గురువుగారు గమనించి వీడికి డాన్స్ నేర్పిస్తే డాన్స్ బాగా వస్తుందని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఆ రోజు సంకల్పించుకొని నాకు నాట్యం నేర్పించడం మొదలుపెట్టారు. నా మొట్టమొదటి గురువు గారు ఎంత మంచి సమయంలో నాకు మరి అడుగులు వేయించారో తెలియదు, కానీ నేటికి ఆ అడుగులు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయండి. ఆ తర్వాత నేను విజయనగరంలో ప్రముఖ గురువు సి రామమూర్తి గారి వద్ద భరతనాట్యాన్ని, తర్వాత మన శ్రీకాకుళంలోని రాజు మేడం గారి దగ్గర, అలాగే శైలజ గారి దగ్గర ఇలా భరతనాట్యాన్ని నేను శిక్షణ కంటిన్యూ చేశానండి. అనంతరం కూచిపూడి కళాకేంద్రంలో బాలకొండలరావు గారి దగ్గర, హరిరామమూర్తి గారి దగ్గర కూచిపూడి, అది వెంపటి చిన్నసత్యం గారి కళాక్షేత్ర అండి, అందులో నేను కూచిపూడి నాట్యాన్ని అభ్యసించడం జరిగింది. నిజంగా ఇటువంటి గొప్ప గురువుల దగ్గర నేర్చుకునే అదృష్టం నాకు దక్కడం ఒక వరంగానే భావిస్తున్నానండి. ఇప్పుడు ఎంతోమంది గురువులు అందుబాటులో ఉన్నారు. ఆన్లైన్లో కూడా నాట్య కళలో శిక్షణ ఇచ్చే గురువులు కూడా ఉన్నారు. పూర్వం గురువులు మనం పొందాలంటే ఎంత కష్టపడేవారు, ఎలా వాళ్ళ దగ్గర నేర్చుకునేవారు, అప్పటి గురు శిష్య పరంపర ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఈ రెండింటికి తేడా చెప్తారా? తప్పకుండా అండి. చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఒకప్పుడు గురు పరంపర పద్ధతి అనేది పూర్తిగా అంటే వాళ్ళకి మనం చాలామంది ఏంటంటే మనకి సినిమాల్లో వాటిలో చూపెట్టడం, గురువులకు సేవ చేసుకొని ఉంటేనే మనకి విద్యను నేర్పిస్తారని చెప్పి అదొక కొన్ని మనకి అపోహలు ఉండేవి. కానీ కాదండి, అప్పటి గురువులు ఒక క్రమ పద్ధతిలో నాట్యమే కాదు, సంగీతమే కాదు, ఏ ఆర్ట్ ఫామ్ తీసుకున్నా చాలా చక్కగా నేర్పించేవారు. ఆ విధానం తర్వాత తరంకి చాలా ఉపయోగపడ్డదండి. వాళ్ళు అంటే నేను నేర్చుకున్న గురువు గారి గురించి చెప్తున్నాను అండి. ఫస్ట్ గురువు గారు కేఎస్ఎస్ మౌంటింగ్ గారు. ఆయన సమాజంలో ఫస్ట్ మాకు డాన్స్తో పాటు సమాజంలో ఎలా ఉండాలి అనే ఒక మంచి
కార్యక్రమాలకి ఆయన శ్రీకారం చుట్టి అవి మాకు నేర్పించడం జరిగిందండి. అంటే ఏ విధంగా పేదలకు సాయం చేయాలి. ఆయన ఒక గొప్ప యోగి అంటారండి. ఆయనకి అన్ని కళల్లో కూడా మంచి పట్టున్నటువంటి వ్యక్తి. ఆయన పేదవాళ్ళకి ఎలాగ మనం సాయం చేయాలి, మన నాట్యం ద్వారా 4 డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బులు ఏ విధంగా మనం సమాజానికి సేవ చేయాలని ఒక మంచి చక్కనైనటువంటి పద్ధతులు మాకు నేర్పించారండి. అలాగే తర్వాత రామమూర్తి మాస్టర్ విజయనగరం అండి, ఆయన కూడా ఫీజెస్ అవి తీసుకోకుండా నేను ఇక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి విజయనగరం వెళ్ళి అక్కడికి వెళ్ళి నేర్చుకునేవాడిని. ఈ మనకేంటంటే ఈ రవాణా ఇవంతా కూడా మనకు కొద్దిగా కష్టం అవుతుంది కదండి. నాకు కూడా ఆర్థిక పరిస్థితి అంత బాగుండేది కాదు. చాలా కష్టమైన సమయంలో నేను నేర్చుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు చాలా ఎదుర్కొన్నాను. అప్పుడు ఏం చేసేవారంటే మా గురువుగారు ₹1 కూడా తీసుకోకుండా నాకు విద్యని నేర్పించారు. అటువంటి గొప్ప గురువులు వాళ్ళందరూ మంచిగా చక్కగా ఒక క్రమ పద్ధతిలో మాకు నాట్యాన్ని నేర్పించారు. కానీ ఇప్పుడు వస్తున్న పద్ధతి ఏంటంటే సామాజిక మాధ్యమం చాలా వరకు మనకు అందుబాటులో ఉందండి. చాలా ఆన్లైన్ క్లాసెస్, మీరు అడిగినట్లు ఆన్లైన్ క్లాసెస్లో చాలామంది నేర్చుకునే అవకాశం ఇప్పుడు మనకి దక్కుతుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే గురుముఖంగా నేర్చుకున్న విద్య చాలా మంచి విద్య అని చెప్పొచ్చు అండి. ఆన్లైన్లో అంటే మనకేంటంటే ఇప్పుడు ప్రతి దగ్గర ఆన్లైన్ ఈజీ అయిపోయింది అనమాట. ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటే అయిపోతుందని. అంతేకాకుండా కొంతమంది ఏంటంటే ఒక 2-3 సంవత్సరాలు డాన్స్ నేర్చుకోవడం, మళ్ళీ వాళ్ళు ఇమ్మీడియట్గా గురువుల కింద మారిపోవడం, అంటే మిడిమిడి జ్ఞానంతో చాలా వరకు అది కొంతవరకు ప్రాబ్లం అవుతుందండి. నాట్య రంగమే కాదు, సంగీత రంగం, ఏ రంగం తీసుకున్నా ఆ విధంగానే ఉంది. నేను ఒక చిన్న విషయం చెప్తాను, అదేంటంటే తల్లిదండ్రులకండి ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఏంటంటే వెంటనే మా ప్రదర్శన ఇచ్చేయాలి మా పిల్ల డ్యాన్స్ నేర్చుకొని, ఒక వేదిక ఎక్కి చేస్తే మాకు చాలా ఆనందం, తృప్తి పొందుతామని చెప్పి ఒక అపోహ కాదండి, చాలామందికి అది ఇష్టం. ఆ ఇంట్రెస్ట్ వల్ల సరైన గురువుని అయితే ఎంచుకోలేకపోతున్నారండి. ఎందుకంటే ఎవరైతే ఇమీడియట్గా ప్రోగ్రామ్స్ చేయిస్తారో అలాంటి గురువులకి ముందుగా ఎంచుకొని వాళ్ళ దగ్గర ఏదో ఒక 2-3 ప్రోగ్రామ్స్కి సంబంధించిన ఐటమ్స్ మాత్రమే నేర్చుకోవడం జరుగుతుంది. ఆ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అవి చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేను తల్లిదండ్రులకు చెప్తున్నానండి. ఎందుకంటే ఒక మంచి గురువుని ఎంచుకోవడం వల్ల మంచి విద్య రావడంతో పాటు వాళ్ళు ఫర్దర్గా వాళ్ళ ఫ్యూచర్లో మంచి డాన్స్ టీచర్స్గా, ఎందుకంటే ఒక క్రమ పద్ధతిలో నేర్చుకోవాలండి. ఈ ఒక డాన్స్ అనే కాదు, ఏది నేర్చుకున్నా ఒక క్రమ పద్ధతిలో నేర్చుకుంటేనే వాళ్ళు చివరిగా సక్సెస్ సాధిస్తారు. ఈ స్పీడ్ ఎప్పుడు స్పీడేనండి, వేగంగానే వెళ్ళిపోతుంది. మనం ఎంత నిదానంగా నేర్చుకొని ఎంత శ్రద్ధతో నేర్చుకుంటే అంత మంచి ఉత్తమమైన ఫలితాలు సాధించవచ్చు. నా దగ్గర నేర్చుకున్నటువంటి పిల్లలు అటువంటి సక్సెస్ని సాధించారండి. 100% మంచి సక్సెస్ని సాధించారండి. కరెక్ట్గా చెప్పారు మాస్టారు. ఇప్పుడు ఏంటంటే సామాజిక మాధ్యమాలు వస్తున్నాయి. దీనివల్ల ప్రతి ఒక్కరూ వారి కళను బయట పెట్టడానికి ఒక ప్లాట్ఫామ్ వాళ్ళకి దొరుకుతుంది. కానీ ఇవి లేనప్పుడు సరిగ్గా గురుముఖంగా నేర్చుకుని కరెక్ట్గా ప్రదర్శనలు ఇవ్వాలంటే అప్పుడు ఎలా ఉండేది? అంటే అదే చెప్తానండి. వాళ్ళు ఏంటంటే ఒక మంచి గురువుకి ఎంచుకునే పద్ధతిలో ఉంటుందండి. ఏదైనా ఒక గురువుకి చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒక క్లాస్కి ఈ మధ్యన ఒకళ్ళు వచ్చారు, ఒక 3 పిల్లలు అనమాట. వాళ్ళు వచ్చి, సార్ మా పిల్లలు 3 సంవత్సరాల నుంచి డాన్స్ నేర్చుకుంటున్నారండి, వేరే గురువు గారి దగ్గర నేర్చుకుంటున్నారండి, వేరే ఊరు నుంచి వచ్చారు. మా పిల్లలకి చాలా అవార్డ్స్ వచ్చాయండి. చాలా ఇంటి నిండా షీల్డ్స్ ఏనండి. మాకు అది చూస్తే మాకు గొప్ప ముచ్చట వేస్తుండేది. కానీ రాను వాళ్ళు అదే అంశాలు ప్రదర్శిస్తున్నారు, అంతకు దాటి వెళ్ళలేకపోతున్నారు. ఏంటి కారణం మేము తెలుసుకోలేకపోయాము. కొన్నాళ్ళకి ఈ సామాజిక మాధ్యమం ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా నేను చెప్తానండి. కొంత మంచి జరుగుతుంది, కొంత చెడు జరుగుతుంది. ఆ మంచి వాళ్ళకి ఏం జరిగిందంటే చాలా వరకు మంచి ఆర్టిస్టులు చేసినటువంటి డాన్సెస్ చూసి మా పిల్లలు ఎందుకు ఇలా చేయలేకపోతున్నారు, వాళ్ళు ఏదో యూట్యూబ్ చూసి నేర్చుకుంటున్నారు, అవి ఏదో తల ఇలా జనరల్గా వాళ్ళు ఇలా తల ఇలా నిమురుకుంటే అది వాళ్ళు చూసి నేర్చుకొని అదే అంశాన్ని ప్రదర్శించేప్పుడు వాళ్ళు కూడా అదే చేయడం ఈ తల్లిదండ్రులు గమనించారు. ఎక్కడో తప్పు జరుగుతుందని చెప్పి తెలుసుకొని వాళ్ళు 3 సంవత్సరాల తర్వాత అంటే ఒక మంచి అవగాహనతో వాళ్ళు రాగలిగారండి. ఇప్పుడు వాళ్ళు ఎలా అంటే ఫర్దర్గా వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఒక మంచి అవకాశం ఉంది. ఎందుకంటే మంచి క్రమ పద్ధతిలో నేర్చుకునే ఛాన్స్ వచ్చింది. స్టేజెస్ అంటారా, ఒకప్పుడు
ఒక వేదిక దొరకాలంటే అది ఎంతో అదృష్టంగా భావించేవాళ్ళం అండి. మా సమయంలో అయితే అది ఒక అద్భుతం. అంటే ఒక వేదిక ఎక్కుతున్నాము అంటే అది ఆ మానసిక ఆనందం ఎలా అంటే ఒక వారం రోజుల్లో ప్రోగ్రాం ఉందంటే ఎంతో పిచ్చి పిచ్చి అయిపోయేవాళ్ళం ఆ ప్రోగ్రాం చేయాలని ఒక తపనతో. కానీ ఇప్పుడు అలా కాదండి, ప్రతిదీ మనకు అందుబాటులో ఉంది. ఒక చిన్న డాన్స్ చేసి మనం సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసిన అది ప్రోగ్రామ్ లెక్కే ఇంచుమించు అందరూ అనుకుంటున్నారు. చిన్న ముక్కలు చేసి అవన్నీ ఎడిటింగ్ చేసి కలిపి ఒక ఐటమ్ చేసినప్పుడు ఎంతో గొప్పగా తొందరగా చేశారని కూడా అనుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ అది శాస్త్రీయం కాదండి. ఆ శాస్త్రీయ పద్ధతి అయితే కాదు. దీనికి ఒక మంచి మనకి నాట్య శాస్త్రం ఆధారిత గ్రంథం ఉంది. దాని ద్వారా వచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి శాస్త్రీయ నృత్య రీతులు ఇవంతా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఒక మంచిగా నేర్చుకుంటే ఖచ్చితంగా ఆ పద్ధతి తెలియాలండి. ఏదో నేను చెప్తున్నాను కదండి, కొంతమంది గురువులు ఏంటంటే ఒక బిజినెస్గా కూడా ఇప్పుడు ఈ డాన్స్ అనేది ఒక బిజినెస్గా కూడా చాలామంది ఏర్పాటు చేసుకున్నారు. అంటే అన్యదా భావించవద్దు తత్మా గురువులు. నాకు ఒక అవకాశం వచ్చింది, నేను నా బాధను నేను మీకు చెప్తున్నాను ఈరోజు. చాలామంది ఇది ఒక వ్యాపారంగా చేసుకొని వాళ్ళకున్న మిడిమిడి జ్ఞానంతో పిల్లల్ని పాడు చేస్తున్నారండి. అది దయించి కొంతమంది గురువులు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే తల్లిదండ్రులు కూడా ప్రదర్శనల కోసం మీరెవరు కూడా పరిగెట్టొద్దండి. మనకి మంచిగా మనం సక్సెస్ఫుల్గా మనం మంచిగా చక్కగా నేర్చుకుంటే మన వద్దకే మనకు మంచి ప్రదర్శనలు వస్తాయి. ఈ ప్రదర్శనల కోసం మాత్రం కరెక్ట్ అయిన డాన్స్ టీచర్ని మీరు ఎన్నుకొని ప్రదర్శనల కోసమే అయితే మట్టుగా మీరు ఎవరు కూడా తొందరపడద్దండి. మంచిగా నేర్పించాలంటే కరెక్ట్ అయిన గురువుని మట్టుగా ఎంచుకోవాలండి. అది నేను తల్లిదండ్రులకు తర్వాత తత్మా గురువుల గురించి నేను తక్కువ చేసి మాట్లాడుతున్నానని ఎవరు కూడా అనుకోవద్దండి. కొంతమంది గురువులకు మాత్రమే, కొంతమంది డాన్స్ కోసం ప్రాణం పెట్టి ఇప్పటికి కూడా పాటుపడుతున్న మంది చాలామంది వ్యక్తులు ఉన్నారు. అది సార్. ఓకేనండి, కరెక్ట్ అండి. అయితే గురువు గారు, ఇప్పుడు 64 కళల్లో నాట్య కళ అన్నది చాలా ఆకర్షణీయమైన కళ, పైగా ఖర్చుతో కూడుకున్నది, చాలా వ్యయ ప్రయాసాలతో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కాస్ట్యూమ్ కానీ మేకప్ కానీ చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. అది అందరూ ఫేస్ చేస్తారా, మీరు కూడా ఫేస్ చేశారా ఆ విషయంలో? చాలా అండి. నేను మొదటగా చెప్పాను కదండి, చాలా ఆర్థిక పరిస్థితులు నాకు బాగుండేది కాదు. మాదంతా కూడా పెద్ద ఫ్యామిలీ. నాకు ఆ డాన్స్ నేర్చుకోవడం వల్ల ఫస్ట్ ఇప్పుడు సార్ అడిగినట్టు మనకి ఏంటంటే నాట్యం చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నదండి. అంటే మన కాస్ట్యూమ్స్ కొనుక్కోవాలంటే చాలా కాస్ట్లీ ఎఫర్ట్. అలాగే మనం ఒక ఆభరణాలు కొనుక్కోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నవి. నేను నా మొదటి ప్రదర్శన ఇచ్చినప్పుడు నాకు ఈ అవకాశాలు లేవు. అంటే నాకు ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వల్ల నేను ఏమీ కొనుక్కోలేకపోయాను. మీ అందరికీ ఇంకో విషయం కూడా నేను చెప్తున్నా, చాలా సంవత్సరాలు నాకు గజ్జెలు నేను కట్టుకోవడానికి గజ్జెలు కూడా నా దగ్గర ఉండేవి కాదండి. అందరికీ చాలామందికి తెలుస్తుంది, ఈ పల్లేరు కాయలు అంటారు, అంటే మనకి సౌండ్ వస్తుంది, ఆ చిన్న చిన్న మనకి గడ్డిలో దొరికే కాయలు లాంటివి, అవి ఏరుకొని నేను సరదా కట్టుకొని చేసిన రోజులు ఉన్నాయి. అంటే మామూలుగా అంటే ఆ సౌండ్ అంటే అంత ఇంట్రెస్ట్గా ఉండేది. నా మొదటి ప్రదర్శన కూడా ఫస్ట్ చిన్న చిన్న చీర మొక్కలు ఉంటాయి కదండి, చీర అంచు, అవే నేను ఆహార్యంగా నేను తయారు చేసుకున్నానండి. అవి నాకు వడ్డానం కింద ఆ అంచులు, ఎందుకంటే నా దగ్గర డబ్బు లేని పరిస్థితి, నేను అంత కాస్ట్లీ ఎఫర్ట్స్ పెట్టి చేసుకోలేను. అది నాకు ఉండిపోయిందండి, మనసులో ఉండిపోయి. నాలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా ఎవరు కూడా పడకూడదు. నేను చాలా ఇబ్బందులు పడ్డాను, నాలాంటి ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో అందరికీ ఒకేలా కాస్ట్యూమ్ డిజైన్ చేయిస్తున్నానండి. అంటే ఒక డబ్బున్న వ్యక్తి ఒక కంచిపట్టి చీరతో డ్రెస్ కుట్టించుకోగలరు, వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ డాన్స్ చాలా కాస్ట్లీ, మనం ఎక్కువ ఆహార్యానికి ఖర్చు పెట్టాల్సి ఉంటుందండి. కంచిపట్టి చీర కొనుక్కొని ఒక మంచి డబ్బుగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు డ్రెస్ కుట్టించుకునే అవకాశం ఉంటుంది. అక్కడ పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు కుట్టించుకోలేని పరిస్థితి. సో ఈ ఇద్దరి మధ్యలో కంపారిజన్ ఎలా ఉంటుందంటే చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళ మనసులో చిన్న తేడాలు, వాళ్ళు సరిగ్గా డాన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేక మనసులో చిన్న వెలితి భావం ఫీల్ అవుతుంటారు. అవునండి, అవి నేను చాలా అనుభవించాను. ఆ ప్రాబ్లమ్స్ ఎవ్వరు కూడా అనుభవించకూడదనే ఉద్దేశంతో నేనే సొంతంగా ఒక డ్రెస్ డిజైన్ చేసుకొని మొత్తం అందరికి యూనిఫామ్గా ఒకే విధంగా ఉన్నట్టు పెట్టుకున్నానండి. అది ఈరోజు చాలా సక్సెస్ అయింది.
చాలామంది ఫాలో అవుతున్నారు. అంటే అందరూ ఒకే యూనిఫామ్గా డాన్సెస్, శ్రీకాంత్ ప్రోగ్రామ్ చేయిస్తాడు అంటే ఒక యూనిఫామ్గా ఒకే విధంగా ఉంటుంది, అందరు డ్రెస్ ఒకే విధంగా ఉంటుంది, అందరు నగలు ఒకేలా ఉంటాయి. ఇలా చాలా ఖర్చుతో కూడుకున్న పని. మనం మనసు పెట్టి చేస్తే ఏదైనా సాధించవచ్చండి. అది నా పిల్లలకి నేనేంటంటే నాకు వచ్చిన ప్రోగ్రామ్స్ ద్వారా వచ్చిన అమౌంట్ని ఈ కాస్ట్యూమ్స్కి వాటికి వాళ్ళకి ఖర్చు పెట్టకుండా, వాళ్ళకి ఇబ్బంది పడకుండా, చాలా కాస్ట్ అండి మనకి. ఇప్పుడు ఒక నగల సెట్ మనకు కొనాలంటే తక్కువ రేటే మనకి ఇంచుమించు 3,000 నుంచి 5,000 పడుతుందండి. అలా చాలా పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు. అందుకని నేను ఏంటంటే నాకు ప్రోగ్రామ్స్ ద్వారా వచ్చిన అమౌంట్ని కొంతవరకు, చాలా వరకు నాకు ఈ కాస్ట్యూమ్స్కి వాటికి ఖర్చు పెడుతున్నానండి. గురుగారు, సాధారణంగా అవార్డులు మనం కళల పట్ల చేసిన కృషి, మన తాలూకా ఉన్నతికి అవార్డులు ఇవ్వటం జరుగుతుంది. ఒక్కోసారి 15 మంది 20 మందికి గ్రూపుగా కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇలా ఇవ్వటం వల్ల వాళ్ళ కళలకు సాకారం ఏమైనా జరుగుతుందా, వాళ్ళ సాధనకు ఉపకరిస్తుందంటారా? అది లేదండి. ఇప్పుడు మనం ఎవరైనా అవార్డు అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఒక కళలో ఎంతో అతను నిష్ణాతుడై ఆయన అందులో బాగా ఆరితేరి కృషి చేస్తే లాస్ట్కి ఒక మంచి అవార్డు ఏదో ఒకటి వరిస్తుందండి. కానీ ఇప్పుడు నేటి యుగం ఎలా ఉందంటే, ఇది కూడా మీరు ఎవరు తప్పుగా భావించవద్దండి, కొన్ని సంస్థలు ఒకేసారి 15 మందికి అవార్డ్స్ ఇస్తున్నారండి. అంటే ఒక గ్రూప్గా పిలిచి నాట్యమయూరివో ఏదో ఒక నాట్య కిరణం ఇలాంటి ఏదో ఒక అవార్డు పేరు పెట్టి, అవేంటంటే తల్లిదండ్రులు తెలుసుకోలేకపోతున్నారు. ఈ అవార్డ్స్ అనేది కూడా ఒక వ్యాపారంగా మారిపోయిందండి. దానివల్ల పిల్లలు చాలా వరకు పాడైపోతున్నారండి. ఎందుకంటే 3 సంవత్సరాలు, ఇప్పుడు 30 సంవత్సరాలు కృషి చేస్తే కానీ రాని అవార్డు ఇప్పుడు ఏంటంటే 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలకు కూడా వచ్చేస్తున్నాయండి అవార్డ్స్. వాళ్ళు ఏంటంటే మొయ్యలేనంతటి అవార్డ్స్ అనమాట. నెమలి అవార్డు లేకపోతే ఏదో ఒక పేరు పెట్టి ఆ అవార్డు ఇచ్చేస్తున్నారు, దానికి ఇంత అని చెప్పి కలెక్ట్ చేస్తున్నారు. అదేంటంటే పిల్లల చేతిలో అవార్డ్స్ చూసి తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. మా పిల్లలు మంచి ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారని ఒక ఫీలింగ్. అది కొనాలి అటువంటి అవార్డ్స్. ఒక్క రంగంలో కష్టపడి నిజమైన అవార్డు సాధించాలంటే దాని గురించి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాలండి, ఎన్నో హడిల్స్. అంటే మనం ప్రతిదీ కూడా దాటుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం అందుకోవడం అనేది అది కొంతమంది ఇచ్చే సంస్థలు మాత్రం అటువంటి ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్ ఉన్నాయండి. వాటి గురించి చాలామంది ఎంతో కృషి చేస్తూ ఆ అవార్డులు అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి మంచి అవార్డ్స్ కోసం మీ అందరూ కూడా చక్కగా కృషి చేయండి. ఏదో సాధారణంగా ఒక 15-20 మందికి ఇచ్చే అవార్డ్స్ మనం వీలున్న వరకు వెళ్ళొద్దని నేను చెప్పను, ఎవరికి ఇంట్రెస్ట్ వాళ్ళది. అటువంటి అవార్డ్స్ మనకి కరెక్ట్ అయినటువంటి తీపిని ఇవ్వలేవండి. మంచి అవార్డు కోసం కష్టపడి సాధన చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతామండి. అటువంటి అవార్డు అందుకున్న రోజు మన అనుభూతి, మనం పడే సంతృప్తి వేరుగా ఉంటుంది. కరెక్టే గురుగారు. ఇప్పుడు ఈ అవార్డ్స్ అన్నవి కూడా ఒక బిజినెస్ అయిపోయిందండి. కొన్ని సంస్థలు ప్రత్యేకంగా ఈ సన్మానాలు, సత్కారాలు, అవార్డులు ఇవ్వటం ద్వారా వాళ్ళు ధనాన్ని సంపార్జన చేసుకుంటున్నారు. ఈ విద్యార్థులు ఏంటంటే ఆ అవార్డు వచ్చేసరికి నేనేదో పరిపూర్ణత సాధించాను, నేను నేర్చుకోవాల్సింది ఇంకా లేదేమో అన్న స్థాయికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అనుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా నివారించి పరిపూర్ణంగా నేర్చుకున్నప్పుడే ఇలాంటి అవార్డులు ఇవ్వాలని అంటారు. అవునండి. ఓకే సార్. అయితే ఈ నాట్యకళ ద్వారా సమాజానికి ఏమైనా సందేశం అలాంటివి ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటుందా? నేను ఎంచుకున్న నృత్య రూపకాలు అంటే మనం ఏదైనా ఇప్పుడు చాలా వరకు కూచిపూడి నృత్య రూపకాలు తీసుకున్నా అప్పటి తరంలో ఏంటంటే ఒక భారతం, భాగవతం, రామాయణం అందులోంచి ఆ కథలను తీసుకొని వాళ్ళు రూపకాలుగా రూపొందించి వాళ్ళు ఆ ప్రదర్శన ద్వారా ప్రజల్ని ఒక మంచి అవగాహన కల్పించేవారు. చాలామంది ఏం చేశారంటే రకరకాల నాట్యక పద్ధతులను తీసుకొని వాళ్ళ సాంప్రదాయంలో వాళ్ళు కథారూపాలని అనుసరించి చేస్తూ ప్రజల్లో అవగాహన కలిగించారు. నేను దీనికి ఏం చేశానంటే కొన్ని సామాజిక పరమైన అంశాలను నేను తీసుకున్నాను సార్. చాలా వరకు నేను నృత్య రూపకాలు ఎంపిక చేసుకొని అవి ఏంటంటే సమాజంకి అసలు ఏ విధంగా ఉపయోగపడుతుంది. నేను మొట్టమొదటిగా తీసుకున్నది అది సునామీ వచ్చినప్పుడు ఆ సునామీ ఏ విధంగా జరిగింది. ఆ నెక్స్ట్ డే నేను ఏం చేశానంటే ఫండ్ రైజింగ్ కోసం ఒక ప్రోగ్రామ్ చేశానండి. అది ఆ సునామీ ఎలా వచ్చింది ఏంటనేది
అదొక రూపకంగా తయారు చేసి నేను ఫండ్ రైజ్ చేసి కొంత నేను అమౌంట్ నేను పంపించగలిగాను. అలాగే మనకి ఇప్పుడు రెడ్ క్రాస్ ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ జరుగుతాయండి. ఆ రెడ్ క్రాస్కి అంటే మనం అసలు బ్లడ్ ఇస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చాలామందికి కొంతమంది దీంతో ఉంటారు. అలాంటివి ఏమీ ఉండవు అని చెప్పి ఆ రక్తదానం ఏ విధంగా చేయాలని చెప్పి నృత్యరూపంగా మలిచి నేను ప్రజల్లో అవగాహన కలిగించడం, అలాగే ఎయిడ్స్ అవేర్నెస్ గురించి ప్రచారం చేయడం కోసం ఒక నృత్యరూపం, అలాగే ప్రముఖ ఆయన రచయిత సాహిని ధర్మారావు గారు అని చెప్పి ఆయన రచించినటువంటి ఒక ఎంకిత అంకెలు అని చెప్పి, అంటే ఆమె వేసుకున్న జడ దగ్గర నుంచి కింద వరకు అంకెలు ఏ విధంగా వచ్చాయని అద్భుతంగా రాస్తే అది ఏ విధంగా మనం అక్షరక్రాంతి రూపంలో మనం చదువులేని వాళ్ళకి ఏ విధంగా మనం చెప్పొచ్చు అని అదొక అక్షరక్రాంతి రూపంలో అదొక నృత్య రూపం రూపొందించాను. తర్వాత నాకు 2004లో అండి అఖిల భారత స్థాయి నాట్య పోటీల్లో స్త్రీపై జరుగుతున్నటువంటి చైల్డ్ అబ్యూజ్, ఇప్పుడు వస్తున్నటువంటి చిన్నపిల్లలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, అలాగే వరకట్నం కోసం జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉండేవి, ఇవంతా ఒక నృత్య రూపకంగా సుమారు ఒక 45 మినిట్స్ 45 నిమిషాల నుంచి 1 అవర్ నిడివితో ఒక నృత్య రూపం ప్రదర్శించాం. దానికి నాకు మొట్టమొదటి బంగారు పథకం కూడా వచ్చిందండి. అది కాకుండా స్త్రీ జాగృతి, తర్వాత వివిధ రకాలైనటువంటి అంటే మనకి సమాజంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి తీసుకొని నేను రూపకంగా మలిచి ఆ ప్రజల్లో అవగాహన కల్పించాను. చాలా వరకు అది సక్సెస్ సాధించానండి. చాలా మందికి అది ఆ అవగాహన వల్ల చాలా మంది మంచిగా మారడం కూడా జరిగిందండి అటువంటి రూపకాలు చూసి. ఇటువంటి సందేశాత్మక రూపకాలు తీయటం వల్ల సమాజానికి చాలా చైతన్యం వస్తుంది. ఇది కళలతోటే సాధ్యం. చాలా మంది వారి కళలతో ఇది సాధించడానికి ప్రయత్నిస్తుంటారు. మీకు అదే అడగాలి ఇంకో క్వశ్చన్. నెక్స్ట్ మీరు ఎలాంటి రూపకాలు చేశారని అడుగుదాం అనుకున్నాను, మీరే చెప్పారు. అయితే మీ గురించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మీరు పొందినటువంటి అవార్డులు రివార్డుల గురించి ఏమైనా చెప్తారా? తప్పకుండా. నేను చేస్తున్నటువంటి అంటే నేను ఏదో గొప్ప స్థాయికి వెళ్ళిపోయాను అనేసి నేను మీతో చెప్పట్లేదండి. నాకు చాలా వరకు మంచి అవార్డ్స్ వచ్చాయి. నాకు ప్రతిష్టాత్మకమైనటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున 2017లో ఉగాది పురస్కారం కూచిపూడి నాట్యరంగంలో నాకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేతుల మీదుగా నేను అందుకున్నాను. అలాగే ఢిల్లీ తెలుగు అకాడమీ అవార్డు అందుకున్నాను. అలాగే ముంబై కళానిలయం పురస్కారం, ఒరిస్సా గవర్నమెంట్ నుంచి నృత్యధామ్ పురస్కారం, అలాగే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాహిని కళారత్న అని చెప్పే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డును, తర్వాత ముకుళ అవార్డును, చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డ్స్ నేను అందుకోవడం జరిగిందండి. మన జిల్లా నుంచి నాకు విశిష్ట సేవ పురస్కారం కూడా ఇచ్చారు. నాట్యరంగంలో మా గురువు గారు మొట్టమొదటి పురస్కారం కేఎస్ఎస్ మౌంటింగ్ గారి పురస్కారం ఇంటాక్ హెరిటేజ్ వాళ్ళు ఫస్ట్ అవార్డుని అంతమంది కొన్ని వందల మంది విద్యార్థులు 1000 మంది విద్యార్థులు ఆయన దగ్గర నేర్చుకున్నారు. ఆ అవార్డు మొట్టమొదటి అవార్డుని నన్ను వరించింది. అది నిజంగా నేను గొప్ప అదృష్టంగా భావిస్తున్నానండి. అంతేకాకుండా జాతీయ స్థాయి వేదికలపై సుమారు 23 నేను రూపొందించినటువంటి నాట్యాలు ఎంపిక కాబడి 23 జాతీయ అవార్డులు నేను అందుకున్నానండి. 23 కూడా అందులో చాలా వరకు సెంట్రల్ గవర్నమెంట్వి, తర్వాత మన స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసినటువంటి మంచి అవార్డ్స్ కూడా నేను అందుకోవడం జరిగింది. ప్రతిష్టాత్మకమైనటువంటి వేదికలు అంటే నేను చెప్పగలనండి భారత్ పర్వ్ అండి. అది మనకి రిపబ్లిక్ డే తర్వాత జరిగే ప్రదర్శన భారత్ పర్వ్ అండి. అది ఇండియన్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తారు. అది ఢిల్లీలో జరుగుతుంది. రెండవ భారత్ పర్వలో మనం చేయడం జరిగింది. మన శ్రీకాకుళం ఖ్యాతి, అందులో అమరావతి వైభవం అని చెప్పి ఒక నృత్య రూపకం సమర్పించాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం. అది అద్భుతమైన రెస్పాన్స్తో మంచి ఇది వచ్చింది. అలాగే నావల్ ఫ్లీట్లో చేసాం మేము. తర్వాత వందే మాతరం ఈవెంట్లో చేసాం ఢిల్లీలో. సుమారు ఢిల్లీలోనే నా ఇన్స్టిట్యూట్ తరఫున 28 సార్లు ప్రదర్శన చేయడం జరిగిందండి. అది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళంతా కూడా మా టీంని ఎంచుకొని చేయించారు. నిజంగా అది కూడా ఒక అదృష్టంగానే నిజంగా నేను భావిస్తున్నాను. ఎన్నో మంచి అవార్డ్స్, మంచి బిరుదులు పొందాను. అదంతా పెద్దవారి ఆశీస్సులు, అందరి ఆశీస్సుల వల్ల నేను సాధించాను అని అనుకుంటున్నానండి. ఖచ్చితంగా అది మీరు సాధించినవే కాదండి, మా సిక్కోలు ప్రజలు సాధించిన విజయంగా మేము భావిస్తాం. ఎందుకంటే శ్రీకాకుళం నుంచి ఇన్ని అవార్డులు రివార్డులు ఒక కళాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పొందటం అన్నది మన శ్రీకాకుళం జిల్లాకే అది ఒక గర్వకారణం. మీతో పాటు మేము కూడా ఎంతో సంతోషిస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే మీరు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో
చాలా రోజుల పాటు అక్కడ కార్యక్రమాలు చేశారని విన్నాం. ఎన్ని రాష్ట్రాల్లో చేశారు, ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు అమెరికాలో? అదొక మంచి కార్యక్రమంలో అవకాశం మాకు ఎలా లభించిందంటే, వందే భారత్ ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే, భారత ప్రభుత్వం వందే భారతం అని చెప్పి ఒక కాంపిటీషన్ కండక్ట్ చేశారండి. అది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, కరెక్ట్గా అదే ఇయర్ 75th ఇయర్స్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్. దాంట్లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు. అనుకోకుండా నేను ఇక్కడ నుంచి అప్లై చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ నుంచి 82 ట్రూప్స్ దానికి రిజిస్టర్ చేసుకున్నాయండి అప్పట్లో. అదేంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్, తర్వాత స్టేట్ లెవెల్, తర్వాత నేషనల్ నుంచి సెమీఫైనల్స్, ఫైనల్స్ అనమాట. నేషనల్లో ఫైనల్ కాంపిటీషన్ అనమాట. అది ఫస్ట్ 2 కూడా మనకి ఆన్లైన్లో జరిగిందండి. ఫస్ట్ 2 కాంపిటీషన్స్ అంటే డిస్ట్రిక్ట్ స్టేట్ లెవెల్. అక్కడ నుంచి ఫైనల్స్, సెమీఫైనల్స్ బెంగళూరులో జరిగింది. సెమీఫైనల్స్ డైరెక్ట్గా ఇంకా మేము ప్రదర్శించాలన్నమాట డైరెక్ట్గాను. సెమీఫైనల్స్లో లాస్ట్ అంటే 800 టోటల్ ఇండియా మొత్తం 860 గ్రూప్స్ రిజిస్టర్ చేసుకుంటే ఫైనల్గా అంటే లాస్ట్ పూర్తిగా తుది పోటీలకి మేము ఫైనల్స్ చేరింది 66 బృందాలు మొత్తం. అది ఓపెన్ కాంపిటీషన్ అండి. భరతనాట్యం, కూచిపూడి, కథకళి, ఆల్ ఆర్ట్ ఫామ్స్, ఫోక్, తర్వాత కాంటెంపరీ, కథక్, అన్ని ఆర్ట్ ఫామ్స్ కాంపిటీషన్, ఓపెన్ కాంపిటీషన్ పెట్టారండి. ఆ ఓపెన్ కాంపిటీషన్లో లాస్ట్గా 36 బృందాలు విజేతలుగా ప్రకటించారు. అందులో మన ఆంధ్రప్రదేశ్ నుంచి, మన శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్కి ప్రాతినిధ్యం వహించే అవకాశం మన జిల్లాకి దక్కింది. ఆ రోజు పొందిన ఆనందం, అనుభూతి వేరు. ఆ ఫైనల్స్లో 36 బృందాలు పార్టిసిపేట్ చేసే గౌరవ ప్రధానమంత్రి వర్యులు, రాష్ట్రపతి గారు ఎదురుగా మేము ప్రదర్శించే అవకాశం భారత ప్రభుత్వం కలిగించింది. సుమారు 4 రోజుల పాటు వాళ్ళే మొత్తం అంతా కూడా భారత ప్రభుత్వం ద్వారా వాళ్ళంతా పిల్లలందరికీ కూడా చాలా కేర్ తీసుకొని ఒక రూపకం వందే భారతం అని చెప్పి ఒక నృత్య రూపకం ప్రదర్శించారండి. ఆ నృత్య రూపకం పెద్దలు ఎదురుగా ప్రదర్శించడం, వెంటనే ఇమీడియట్గా మన ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే, ఇందులో అత్యుత్తమ బృందాలను ఎంపిక చేసి విదేశాలకు పంపించమని ఒక మంచి అవకాశం కలిగించారు. అక్కడితో మేము ప్రోగ్రామ్స్ అంతా మాది అయిపోయింది. ఇంకా ఢిల్లీతో క్లోజ్, ఇంకా ప్రోగ్రామ్ అయిపోయింది అనుకున్నాం. ఒక 2 నెలల తర్వాత మాకు ఒక మంచి ఫోన్ వచ్చిందండి. అదేంటంటే, ఇలా మీరు అమెరికా సెలెక్ట్ అయ్యారు, అత్యుత్తమ బృందాల్లోనే మొదటి స్థానంలో నిలిచింది మీ బృందం. ఇన్ని బృందాల్లో కూడా 860 నుంచి తుది ఫైనల్స్కి వచ్చిన 36 బృందాల్లో మళ్ళీ మొట్టమొదటి స్థానం శ్రీకాకుళం. అది ఇండియా తరఫున రిప్రజెంట్ చేసే అవకాశం మాకు అమెరికా వెళ్ళే భాగ్యాన్ని గౌరవ ప్రధానమంత్రి వర్యులు మాకు కలిగించారు. అది త్రూ ఐసీసీఆర్ ద్వారా మేము వెళ్ళామండి. భారత ప్రభుత్వం ఏర్పాటు చేశారు ఐసీసీఆర్ ద్వారా. 12 మంది బృందంకి మాకు అవకాశం ఇచ్చారు. ఆ 12 మంది బృందం కూడా అందరూ మన సిక్కోలు బిడ్డలు. అందులో 5 సుమారు అంటే మనకి చాలా పేద పరిస్థితిలో ఉన్నటువంటి పిల్లలు. ఆ 5 పిల్లలు డైరెక్ట్గా ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కి 8 రాష్ట్రాల్లో 16 ప్రదర్శనలు ఇచ్చామండి. అదొక గొప్ప అవకాశంగా మేము చెప్పుకోవచ్చు. ఎందుకంటే 12 మందికి ఐసీసీఆర్ ద్వారా స్పాన్సర్ లభించడం, మేము ఇక్కడ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి నుంచి మళ్ళీ మాకు ఇక్కడ శ్రీకాకుళం వచ్చిన వరకు కూడా అంతా భారత ప్రభుత్వమే మా ఖర్చులన్నీ భరించారండి. అదొక అద్భుతమైన విజయం అనే చెప్పాలి. వైట్ పాస్పోర్ట్స్ మీద వెళ్ళాం. వైట్ పాస్పోర్ట్స్ అంటే డెలిగేట్స్కి ఇచ్చే పాస్పోర్ట్స్. ఆ పాస్పోర్ట్స్తో మేము అమెరికాలో పర్యటించడం జరిగింది. మన సిక్కోలు ఖ్యాతిని కాదు, మన ఆంధ్ర రాష్ట్ర ఖ్యాతిని కూడా అక్కడ విస్తరింపజేసామని అనుకుంటాము. సంతృప్తి, ఖచ్చితంగా సంతృప్తి సాధించాము. మంచి ప్రదర్శన అండి. 16 ప్రదర్శనలు ఇచ్చామండి అక్కడ. నాకు నిజంగా గుర్తుంది, మీరు ఆ రోజు వచ్చేటప్పుడు రాత్రి 7-8 అవుతుంది. మేము బైపాస్ రోడ్ దగ్గర చాలాసేపు వెయిట్ చేసాం మీరు వచ్చేటప్పుడు మీకు స్వాగతం పలకటానికి. మీతో పాటు ఊర్లో ఉండే కళాకారులంతా కూడా బైక్ ర్యాలీతో మిమ్మల్ని తీసుకెళ్ళటం, అందులో నేను కూడా పాల్గొన్నాను. అది గుర్తుంది ఇప్పటికీ. చాలా నిజంగా గ్రేట్ సార్. మీలాంటి వాళ్ళు మన శ్రీకాకుళం నుంచి ఉంటూ మన శ్రీకాకుళం ఖ్యాతిని దేశ విదేశాల్లో ఇనుమడింపజేయటం అది గొప్ప విషయం. ఇంకొక చిన్న డౌట్ గురువు గారు నాకు ఏంటంటే, ఈ పిల్లల్లో చిన్న అపోహ తల్లిదండ్రుల్లో ఉందండి. మా పిల్లలు మంచి చదువుకునే టైంలో ఈ డాన్సుల్లో పెడితే వాళ్ళు చదువు పోతుంది అనే ఒక అపోహ తల్లిదండ్రుల్లో ఉందండి. అది డాన్సే కాదు, సంగీతంలో కూడా. సంగీతమైన ఈ 64 కళల్లో ఏ కళ అయినా, ఎందులో ఒక ఈవెన్ స్పోర్ట్స్లో ఉన్నా కూడా వాళ్ళ చదువు చెడిపోతుందనే అపోహలో ఉంటారండి తల్లిదండ్రులు. కానీ ప్రాక్టికల్గా నేను చూసినటువంటి విషయాలు ఏంటంటే,
ఇలాంటి లలిత కళల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు స్కూల్ టాపర్లు, క్లాస్ టాపర్లు వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అవును సార్. నేను చాలా మందిని చూశాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. ఎప్పుడు డాన్సులు పాటల్లో ఎప్పుడు మంచి ప్రదర్శనలు ఇస్తున్నారు, వాళ్ళు ఇంకేం చదువుతారులే అనుకుని ఏం చదువుతున్నామమ్మా ఏ ర్యాంక్ అంటే ఇలాగా నేను డిస్ట్రిక్ట్ టాపర్ని, నా స్కూల్ టాపర్ని అని చెప్తుంటారు. వీళ్ళకి ఏంటంటే ఈ చదువులో ఉండే ఒత్తిడిలోంచి చాలా రిలాక్సేషన్స్ ఇస్తాయి ఈ కళలు. అవును సార్. నా తాలూకా మనవి తల్లిదండ్రులకి ఏంటంటే అదే, మన కళల్ని మనం రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది. మనం ఆ అపోహలు కూడా వీడాలి. పిల్లలు ఈ లలిత కళల్లోకో ఈ క్రీడల్లోకే వెళ్తే చదువుని అశ్రద్ధ చేస్తారని కాదండి, వాళ్ళ మైండ్లో ఉన్న ఒత్తిడిలోంచి రిలీఫ్ అయ్యి మరికొంచెం ఫ్రెష్గా చదవగలుగుతారు. ఆ విషయం తల్లిదండ్రులు కూడా గుర్తించాలని కోరుకుంటున్నాను. కరెక్ట్ అండి. చాలా మంచి ప్రశ్న ఇది. చాలా మందికి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా అందరికి భయం ఏంటంటే ఎక్కడైనా వీళ్ళంతా అంటే చదువులు పాడైపోతాయి, ఏమి ఉద్యోగాలు సంపాదించుకోలేరేమో అని చెప్పి చాలా మందికి పెద్ద అపోహ అండి. ఇది మంచి ప్రశ్న మీరు అడిగారు. మీరు చెప్పినట్టు ఎవరైతే ఇప్పుడు టాపర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా మంచి ఆర్టిస్టులు అండి. వాళ్ళు డాన్స్లో కానీ, సంగీతంలో, శిల్పంలో ఏదో ఒక దీంట్లో వాళ్ళు, చిత్రలేఖనం, వాళ్ళంతా కూడా మంచి ఆర్టిస్టులు అండి. వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ ర్యాంకులు సాధిస్తున్నారు. దానికి ఒక మంచి ఉదాహరణ చెప్తానండి. 2017లో మనకి ఇంటర్మీడియట్ స్టేట్ టాపర్గా నిలిచింది నా స్టూడెంట్ నేహా పట్నాయక్ అని చెప్పి. అమ్మాయి ఇంటర్మీడియట్లోనే స్టేట్ టాపర్ అండి. అమ్మాయి 2017లో కంటిన్యూగా ప్రోగ్రామ్స్ చేసింది. అంటే రేపు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు కూడా ప్రోగ్రామ్ చేసి అంత విజయం సాధించింది ఆ అమ్మాయి. సో చదువులు ఎప్పుడు పాడైపోవండి. ఇప్పుడైతే మనకు చాలా వరకు ఈ సెల్ ఫోన్స్కి వాటికి ఎక్కువ టైం వినియోగిస్తున్నారు. చాలా వరకు అది పాడైపోతున్నారని అనుకోవాలి. ఇలాంటివి ఏవో ఒక ఆర్ట్ ఫామ్ తీసుకొని నేర్పించండి. చాలా మంచిగా వాళ్ళు బ్రెయిన్ చాలా దీనిగా మంచి షార్ప్ అవుతుంది. వాళ్ళకి ఏంటంటే ఈ మానసిక ఒత్తిడి అంతా కూడా దూరం అవుతుందండి. ఒక గంట డాన్స్ ప్రాక్టీస్ చేసిన, సంగీతం ప్రాక్టీస్ చేసిన, అయితే చక్కటి సాధన ఉండాలండి. ఏదో సరదాగా వచ్చి నేర్చుకొని వెళ్ళిపోయామంటే కాదు. సార్ చెప్పినట్టు అందరూ ఇప్పుడు మొన్న విడుదలైనటువంటి 10th క్లాస్ రిజల్ట్లో కూడా నా స్టూడెంట్స్ అందరూ కూడా 590 దాటి వచ్చిన వాళ్ళు ఉన్నారండి. అంటే వాళ్ళు డాన్స్ క్లాస్ కంటిన్యూ చేస్తూ ఇటు చదువుకుంటూ మంచి మార్కులు సాధించారు. అలాగే ఇంటర్మీడియట్లో కూడా. తర్వాత ఇంకో విషయం అండి, ఈ నాట్యంలో నా దగ్గర సుమారు 200 మంది సర్టిఫికేట్ డిప్లొమా కంప్లీట్ చేశారండి. అది ఒక మంచిగా నేను చెప్తాను, చాలా మంచి అచీవ్మెంట్ అండి. ఒక 5 మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేశారు. 5లో 3 మన ఆంధ్ర యూనివర్సిటీ టాపర్స్, 3 కూడా ఎవరైతే ఈ టాప్ పొజిషన్లో ర్యాంక్స్ సాధించారో ఫస్ట్ వరుస 3 years కూడా మన శ్రీకాకుళం స్టూడెంట్సే సాధించారండి ఆ 3 ర్యాంకులు కూడా. అంతేకాకుండా పిహెచ్డి కూడా ఒక అమ్మాయి కంప్లీట్ చేసింది. మన ఉత్తరాంధ్ర నుంచి మొట్టమొదటి పిహెచ్డి కూచిపూడిలో మన స్టూడెంట్ సాధించిందండి. అందరూ కూడా మంచిగా చదువుకుంటున్నారు. వాళ్ళంతా డాక్టర్స్, వీళ్ళంతా ఇంజనీర్స్, మంచి చదువుల్లో ఉన్నారు. అలాగే డాన్స్ కంటిన్యూ చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఎంత బాగా చదువుకొని అటువైపు అమెరికాలో అటువైపు స్థిరపడ్డారో వాళ్ళు అటు జాబ్ చేస్తూ ఇటు డాన్స్ క్లాసెస్ కూడా చెప్పుకొని చాలా చక్కగా వాళ్ళు అక్కడ మంచిగా సంపాదించుకుంటున్నారండి. చదువులు అయితే పాడైపోవు. ఆ అపోహ మట్టుగా అందరూ కూడా మనసులోంచి తీసేయండి. ఎప్పుడు కూడా అసలు మనకి ఇదే కాదండి, ఏమి నేర్చుకోవాలనుకున్నా మనకు ముందు ఏకాగ్రతతో ఏదైనా నేర్చుకుందాం అనుకుంటే ఖచ్చితంగా మనం నేర్చుకోవచ్చు. దాని ద్వారా మంచి రిజల్ట్ కూడా వస్తుంది. మంచి ప్రశ్న. ఆ ప్రశ్నకి నేను మరి సరైన సమాధానం ఇచ్చానో లేదో తెలియదు, కానీ మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. అది మట్టుగా చాలా వరకు అది చదువులు ఎప్పుడు పాడైపోవండి. ఇలాంటి ఆర్ట్ ఫామ్స్ నేర్చుకోవడం వల్ల ఒక మంచి ఖ్యాతిని సాధించి వాళ్ళు సమాజంలో కూడా ఒక మంచి స్థానంలో ఉంటారండి. గుర్తింపు సాధిస్తారు ఖచ్చితంగా. అందరూ ఎంతో మంది పుడుతుంటారు, పోతుంటారు, కానీ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకత ఏదైనా సాధించాలి. మన 64 లలిత కళలవని, క్రీడలు, ఎందులో ఒక దాంట్లో నేను సెపరేట్ అనేటట్టుగా ఉంటేనే వాళ్ళ జీవితం సార్థకం. అంతే. ఎంతో మంది పుడుతుంటారు, పోతుంటారు. ఈ ప్రయాణంలో అందరినీ గుర్తు పెట్టుకోరు జనాలు. ఏదో ఒక ప్రత్యేకత ఉన్నప్పుడే మనిషిని గుర్తు పెట్టుకుంటారు. అంతేనండి. ఇప్పుడు స్కూల్లో కూడా ఇప్పుడు మీ పాప ఒక డాన్స్ చేసింది అనుకోండి, ఒక 1000 మంది ఉంటే అందులో 1-2 మంచి ఆర్టిస్టులు ఉంటారండి. అది మీ పిల్లలుగా కూడా మీరు చూసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు నేర్పించండి. డాన్స్ కానీ, సంగీతం కానీ, ఏదో ఒకటి. అది కూడా చక్కటి మంచి గురువులు ఎంచుకొని నేర్పించాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే మంచి అవకాశం మాకు కల్పించారు. ఆ అవకాశంలో నా మనోభావాలు అంటే నేను చాలా వరకు
చాలా స్ట్రగుల్స్ నేను ఫేస్ చేశాను. అవి దయించి మీరు పిల్లలకి సరైన పద్ధతిలో కానీ నేర్పించకపోతే మట్టుగా చాలా వరకు ఈ కళారంగం ఏంటంటే కొంతవరకు ఇదవుతుందండి, ఇబ్బందులు చాలా వరకు ఎదుర్కొంటున్నాం. సో మీరు మంచి గురువులను ఎంచుకొని చక్కటి నాట్యాన్ని నేర్పించాలి. నాట్యం కాదు, సంగీతం, ఏదైనా మంచి ఆర్ట్ ఫామ్ తీసుకొని నేర్పించాలని నేనైతే అనుకుంటున్నానండి ఖచ్చితంగా. ఓకే, ధన్యవాదాలు గురువు గారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోకి వచ్చి ఈరోజు ప్రజలకు మీ తాలూకా ప్రస్థానం గురించి, మీ తాలూకా విజయాలు, మీ తాలూకా స్ట్రగుల్స్ అన్నీ కూడా తెలియజేసి ప్రజల్ని కూడా కొంచెం చైతన్యపరిచారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. నాకు మంచి అవకాశం కల్పించి మీ అందరినీ కలుసుకునే అదృష్టాన్ని నాకు కలిగించారు. జీవన్ టీవీ యాజమాన్యం మొత్తం అందరికి కూడా హృదయపూర్వక కళాభివందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు నేను మీ ముందుకు వచ్చి కొన్ని విషయాలు చెప్పుకునే అవకాశం నాకు కలిగించారు. మీరందరూ కూడా ఎప్పుడు నాపై, నా శిష్యులపై అందరూ మంచి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే. చూశారు కదా, మన సిక్కోలు ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టి ఎందరో శిష్యులను తయారు చేస్తున్నటువంటి నాట్యాచార్యులు డాక్టర్ రఘుపాత్రుని శ్రీకాంత్ గారి మనోభావాలు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేస్తూ మీ శ్రీనివాస్, జీవన్ టీవీ.